అసెంబ్లీ సెషన్స్ మూడో రోజు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి సభా కార్యక్రమాల్లో ప్రభుత్వం 4 కీలక సవరణ బిల్స్ ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, వేతన నిర్మాణంపై 2 సవరణ బిల్లులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణలకు సంబంధించి 2 బిల్స్ ని మంత్రి సీతక్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చ తర్వాత ఆమోదించనున్నారు. అనంతరం కృష్ణా నదీ జలాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు నిజాం సాగర్ ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణ పనులపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, 10ంటికి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఏంటి ఇవాళ షెడ్యూల్? ఎస్ సౌజన్య, 10 గంటలకు మరి కాసేపట్లో అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ప్రధానంగా కృష్ణా నదీ జలాలకు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ ఉంది. దీంట్లో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అసెంబ్లీలో జరుగుతున్నాయి. ఇక దీంతో పాటు 4 కీలక బిల్లులను కూడా ఈరోజు అసెంబ్లీలో ఆమోదించనున్నారు. ఇటు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన కానీ వారి నియామకాలకు సంబంధించినటువంటి బిల్లులను కూడా ఈరోజు ఆమోదించనున్నారు. ఇటు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెడితే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్స్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెడుతున్నారు. ప్రధానంగా ఈరోజు చర్చ అంతా కూడా నదీ జలాలు, అదేవిధంగా వాటి వాడకము, గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న హయాంలో ఏ రకంగా జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి, అప్పుడు రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగింది, ఈ విషయాలన్నీ పైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. ఇక మనం చూసాం, నిన్న ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అసెంబ్లీని బహిష్కరిస్తూ, ఈ సెషన్ మొత్తం బహిష్కరిస్తూ కూడా వారు నిన్న చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ భవన్లో కూడా వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అసలు నదీ జలాల విషయాల్లో 10 ఏళ్లుగా ఏం జరిగింది, అప్పుడు ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, కృష్ణా గోదావరికి సంబంధించి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు కృష్ణానదీ జలాల్లో ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, డిపిఆర్కి సంబంధించి ఎందుకు కేంద్ర ప్రభుత్వము వెనుకకు పంపింది, ఈ అంశాలన్నిటిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. మరోపక్క ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు కనుక బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇటు నీటి జలాల విషయంలో అనుసరించిన విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేస్తున్నాయో దానికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతుంది. రీసెంట్గా వెదిర శ్రీరామ్కి సంబంధించి ప్రభుత్వ సలహాదారులు, గతంలో జలశక్తి మాజీ ప్రభుత్వ సలహాదారులు ఆయనే మొత్తంగా నదీ జలాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు ఒక అవగాహన కల్పించారు. వారు ఆ రకంగా సిద్ధమవుతున్నారు. ఇక శాసన మండలి విషయానికి వస్తే, మండలిలో కూడా ఈరోజు కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయ సవరణలకు సంబంధించినటువంటి బిల్లు పైన మండలిలో చర్చ ఉంటుంది. దీంతో అక్కడ ప్రశ్నోత్తరాలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి బిల్లును పెడుతున్నట్టు కూడా ఇందాకనే మండలికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రావడం జరిగింది. ఓవరాల్గా మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు నీటి విషయంలో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, గతంలో కేంద్ర ప్రభుత్వం కానీ, అటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వివరించిన తీరుపైన కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అనేక రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ నదీ జలాల విషయంలో అన్ని రకాలుగా కూడా ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. దీంతోపాటు నిన్న చూసాం, మనం కేంద్ర జలశక్తికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసింది. 2 రాష్ట్రాల నీటి విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ పైన కూడా బీజేపీ నేతలు మాట్లాడనున్నారు. ఇక నిన్న జరిగినటువంటి చూస్తే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి జరిగినటువంటి చర్చ మనం చూసాము. గాంధీ పేరును తొలగించడాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమంటూ కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ రోజు అయితే మొత్తం జలాల విషయం కానీ, అటు మండల్లో కూడా జీరామ్జీకి సంబంధించినటువంటి గాంధీ పేరును తొలగించడం పైన కూడా మండల్లో చర్చ జరగనుంది. 2 సభలలో అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఈ సెషన్ను బైకాట్ చేశారు. మండలికి సంబంధించి ఎమ్మెల్సీలు వస్తారా రారా అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్నది. ఈరోజు అయితే జలాలకు సంబంధించి వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అవగాహన కల్పించారు. ఎవరెవరు చర్చలో పాల్గొనాలనే దానిపైన కూడా స్పీకర్ చెప్పనున్నారు. ఇటు సిపిఐకి సంబంధించినటువంటి కూనంనేని సాంబశివరావు అవకాశం ఇస్తారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేత మాట్లాడడం జరుగుతుంది. మొత్తంగా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయంపైనే ప్రధానమైనటువంటి చర్చ ఈరోజు కొనసాగనుంది. దీంతో పాటు 4 కీలక బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్నారు. 10 గంటలకు సెషన్ ప్రారంభమవుతుంది. మండలిలో కూడా జీరాంజీకి సంబంధించినటువంటి గాంధీ పేరును తొలగించడానిపైన కూడా చర్చ జరగనుంది. ఓవరాల్గా ఉదయం 10 గంటలకైతే 3వ రోజు సెషన్కు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. సౌజన్య.